కడప జిల్లా గోపవరం మండలంలో ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ లో స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలాగే సెంచరీ ప్లైవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి వారిని తొలగించాలని, ఆలోచన విరమించుకోవాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మొడియం చిన్ని కోరారు. మంగళవారం బద్వేలుపట్నంలో ఉన్నటువంటి స్థానిక సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేలుపట్న నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మొడియం చిన్ని మాట్లాడుతూ, గోపవరం మండలం పీపీకుంట దగ్గర ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ లో స్థానిక యువకులకు 75% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని వారు కోరారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ లో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారిని, గత ప్రభుత్వంలో చేర్చుకున్న వారిని ఇప్పుడు సాలించుకోవాలని, వారిపైన ఒత్తిడి తేవడం సరైన పద్ధతి కాదని, ఆ పద్ధతిని మానుకోవాలని, వారిని కంటిన్యూగా కొనసాగించాలని వారు తెలిపారు. స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వంలో సెంచరీ ప్లైవుడ్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వారిని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళనందరినీ తీసేసి సాలించుకోవాలని చెప్పేసి అక్కడ యాజమాన్యం వాళ్ళపైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. దీన్ని వెంటనే యాజమాన్యం విరమింపు చేసుకోవాలా. అదేవిధంగా స్థానికులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉండరో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఆ విధంగా కొనసాగకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం పనిచేసినటువంటి ఉద్యోగుల పక్షాన నిలబడతాం. అదేవిధంగా స్థానికులకు రిజర్వేషన్ ప్రకారం 75% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని దానిపైన డివైఎఫ్ఐ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేదని కూడా ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటికే గోపవరం మండలం